ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దుర్గాదేవతాభ్యో నమః. ఈ గుడి సుమారుగా 1985 సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి పేరు విజయ దుర్గాదేవి. విజయ దుర్గాదేవిని మనము ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం మనము ఎప్పుడూ కూడా మనము పూజిస్తూ ఉంటాము. ఈ దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ఒక దొంగని చెడు మార్గం నుంచి సన్మార్గంలోకి తీసుకొచ్చింది కాబట్టి అమ్మవారిని విజయ దుర్గాదేవితో పాటు ఈ క్షేత్రాన్ని కూడా ధర్మపురి క్షేత్రంగా పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు కూడా ధర్మమైన పనులకి ఆచరించే విధంగా అమ్మవారిని మనం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని మనము డిసెంబర్ 13, 14, 15 ఈ 3 రోజుల్లో అమ్మవారికి వార్షికోత్సవాలు చేయడం జరిగింది. విశేషమైన పూజలు, ఆ రోజు సుప్రభాత సేవతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. నిత్యం కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైన అభిషేకం పొద్దున్నే, తర్వాత కుంకుమార్చన, ప్రతి పౌర్ణమి నాడు సహస్రనామ కుంకుమార్చన, తర్వాత సాయంత్రం వచ్చేసి అమ్మవారికి విశేషంగా పౌర్ణమి యొక్క అభిషేకంతో పాటు హోమం కూడా చేయడం జరుగుతుంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ విజయ దుర్గామాత దేవతాభ్యో నమః. పెద్దమ్మ దేవతాభ్యో నమః. ఇక్కడ ధర్మపురిలో పెద్దమ్మ అనే అమ్మవారు తెలిసిన అమ్మవారు అన్నమాట. ఈ చుట్టుపక్కల అందరూ కూడాను, ఈ పని చేసుకున్న వాళ్ళందరూ కూడాను చెట్టు వెనక పెద్దమ్మ చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఉయ్యాలు కట్టేసి పనులకు పోయేవాళ్ళు అన్నమాట. పనులకు పోయితే వచ్చేంతవరకు కూడా వాళ్ళు ఏడ్చేవాళ్ళు కాదు, ఆడుకుంటూ చేస్తూ చెందుతూ ఉండేవాళ్ళు. పాలు తాగుతున్నట్టుగా ఉండేది అన్నమాట. ఒకసారి వాళ్ళు వచ్చి చెట్టు కొట్టపోతే పైకి ఎక్కితే కింద పడిపోయినాడు. మళ్ళీ కొట్టపోతే ఒక ఆమెకి ఒంటి మీదకి వచ్చి చెప్పింది అన్నమాట, నేను ఇక్కడ మేము పిల్లల్ని కాపాడుతున్నాను కదా, మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పంటే, అప్పటి నుంచి వాళ్ళు ఒక దేవుళ్ళగా కొలుసుకొని చేసి కింద బొట్టు పెట్టాం కదా, అక్కడ అమ్మవారు తెలిసిన అమ్మవారు అనమాట. ఎక్కడి నుంచి చిన్న దుర్గామాత గుడి, చిన్న గుడి కట్టారు. ఆ అమ్మవారిని కలిసి చదువుతున్నారు. అట్లాగే అట్టపెట్టి అమ్మవారి గుడి చిన్నగా కట్టించారు. తర్వాత ధర్మపురి కోటి అన్నీ కూడా ప్రవేశించాయన్నమాట. అందుకని ధర్మపురి అని పెట్టారన్నమాట. అది ఒక అతను మళ్ళీ తీసుకెళ్ళి వండి కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెట్టితాన మళ్ళీ ఆయన తప్పు ఒప్పుకొని ఇట్లా చేశాను, నాకు క్షమించని కాగితం రాసి దాంట్లో పడేసి పోయినాడు. అందుకని ధర్మపురి అని పెట్టానమాట. ప్రతిరోజు కూడాను కుంకుమార్చన నడుస్తుంది. ప్రతి శుక్రవారం కూడాను అభిషేకము, పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాతము, అభిషేకము, కుంకుమార్చన అవి జరుగుతాయండి. ప్రతి పౌర్ణానికి కూడాను సాయంకాలం 5 గంటలకి శ్రీచక్ర కుంకుమార్చన, అభిషేకము, హోమము, పంచార్తలు, అమ్మవారికి చంద్రుడికి పంచార్తలు, ప్రసాదాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట అక్కడ ప్రతిరోజు.
subscribe to the channel and download the Politicos app from the links in the description.